తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చిస్తున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా రైతు భరోసా అంశంపైనే ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే కేబినెట్ ఉపసంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక కూడా ఇచ్చింది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించింది, అందరి అభిప్రాయాలు సేకరించింది, అసెంబ్లీలో చర్చించింది. ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది పలుమార్లు. భేటీ అయిన తర్వాత అన్ని అభిప్రాయాలను క్రోడీకరించి ఒక నివేదికను తయారు చేశారు. ఆ నివేదికను ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ముఖ్యంగా చూసినట్టయితే పంటలు వేసే ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కూడా నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో అందరికీ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా చూసినట్టయితే సాగు చేసే ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలని కూడా ప్రభుత్వం కూడా భావిస్తుంది. సంక్రాంతి నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తుంది. ఎందుకంటే ఏడాది కాలంగా రైతు బంధు ఇవ్వలేదని చెప్పి విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతు భరోసా వేసి ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ముఖ్యంగా మంత్రులు ఆ బాధ్యత తీసుకోవాలి. ఒక్కొక్క మంత్రి ఆ నియోజకవర్గాల్లో పర్యటించాలి. ఖచ్చితంగా రైతు భరోసా గురించి తెలియజెప్పాలి. ఎందుకంటే మనం పథకాన్ని ఇచ్చిన తర్వాత ప్రచారం చేసుకోవడం లేదన్నటువంటి ఒక దాంట్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రచారం అయితే భారీగా చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశంపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నారు. ఎందుకంటే ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్న సమయంలో దాదాపు 8 లక్షల పైగా ఈ కొత్త దరఖాస్తులు వచ్చే రేషన్ కార్డులు కావాలని, వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నట్టు ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఉప ఎన్నికలు జరిగాయో అక్కడ మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చింది, కానీ వేరే ఇంకా కొత్త రేషన్ కార్డులు మళ్ళీ ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తుంది. ఈ రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వాలనే దానిపైన కేబినెట్లో నిర్ణయించి ఒక డెసిషన్ అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఈ ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సంబంధించి పాత క్వార్టర్స్ ఉన్నాయి. అందులో కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది మంత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ను ఏర్పాటు చేయాలి, కట్టాలు నిర్మించాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఉపయోగపడేలా ఉండాలని కూడా గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నప్పుడు అది సాధ్యం కాలేదు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏది పార్లమెంటులో ఉన్నట్లుగానే ఇక్కడ నిర్మించాలని కూడా భావిస్తుంది. కాబట్టి ఇప్పటికే దానికి కూడా ఈ యొక్క సమావేశంలో ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే మన రేషన్ షాపులలో సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. గత ప్రభుత్వం కూడా చేసినప్పటికీ కూడా ఈ ప్రతిపాదన పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వాలన్నటువంటి ఒక దృక్పథంతో అవుతుంది. కాబట్టి సంక్రాంతి నుంచి ఆ స్కీమ్ను కూడా స్టార్ట్ చేయాలనే యోచనలో ఈ ప్రభుత్వం ఉంది. మరోవైపు రైతు కూలీలకు సంబంధించి ఏ వ్యవసాయ భూమి లేనటువంటి పేదలకు ఎవరు ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఇప్పటికే మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కాబట్టి దాన్ని కూడా అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే సంవత్సరానికి 12,000 పెద్ద బడ్జెట్ కాబట్టి 6,000 ఒకసారి 6,000 ఒకసారి ఇవ్వాలని కూడా విడుదల వారిగా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన కూడా కేబినెట్ సమావేశంలో ఒక చర్చ జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే
బీసీ కులగణన సంబంధించి సర్వేను ప్రభుత్వం చేసింది. దానికి సంబంధించి బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఒక నివేదికను తయారు చేశారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్న క్రమంలో ఈ అంశంపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ సాగుతోంది. మరోవైపు చూసినట్లయితే యాదగిరి గుట్టకు ఒక బోర్డును ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు ఏ రకంగా ఉందో యాదగిరి గుట్టకు సంబంధించి కూడా బోర్డును అలానే ఏర్పాటు చేయాలి. ఒక చైర్మన్ను నియమించాలి, అదేవిధంగా బోర్డు మెంబర్లను నియమించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంపైన కూడా కేబినెట్లో కొనసాగుతుంది. వీటితో పాటు మరో 20 అంశాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ అయితే కొనసాగుతోంది. యామిని చందు.